అయోధ్య రామ మందిర నిర్మాణం సంబంధించి నిజంగా ఎంతో దాదాపు ఒక 500 సంవత్సరాల నుంచి ఎంతో మంది ఎదురు చూసిర్రు. చాలా మంది తమ ప్రాణాలను సైతం దున్నప్రాయంగా వదిలేసిర్రు. నా రామయ్యకు నా దేశంలో ఆయన పుట్టిన చోట గుడి కట్టాలి. ఎంత దౌర్భాగ్యం అమ్మాది. మన ఇంట్లో పెద్ద ఆయనకు ఓ కుర్చీలా ఆయన కూర్చోవడానికి ఇప్పుడే వచ్చిన పోరాడే కాదు, ఇంటి పక్కోని పర్మిషన్, ఆ పక్కోని పర్మిషన్, మన ఊరికి కొత్తగా వేరే ఎవరైనా వస్తే వాడి పర్మిషన్ కూడా తీసుకొని అబ్బా నా కుర్చీలో నేను కూర్చోవచ్చునా, ఎట్లుంటుందా? ఎంత చెండాలంగా ఉంటుందా? అట్లాంటి దీన పరిస్థితులు 500 ఏళ్ళు చేసిన మనం. ఈ దేశానికి అస్తిత్వం శ్రీరామచంద్రుడు. ఆయన పుట్టిన ప్లేస్ లో ఆయన గుడి కట్టుకోనికి అంత కష్టపడ్డాడు. ఫైనల్ గా గుడి కట్టుకున్నాం. సంతోషం కదా? సంతోషమో కాదా? కానీ అక్కడి నుంచి మొదలైంది మళ్ళీ తిరోగమనం. ఎందుకంటే ఏం జరిగిందమ్మా, మనకు స్వతంత్రం వచ్చిందని మనం మాట్లాడినాం, కానీ స్వతంత్రం వచ్చడంతో పాటు మనకి ఇంకా చాలా వచ్చినాయి. మన నెత్తి మీద చాలా రుద్దిర్రు. ఈరోజు దాదాపు ప్రపంచం మొత్తం మీద ఓ 200 దేశాలుంటే దాంట్లో ముస్లిం దేశాలు ఎన్నున్నాయి? ఓ 56 దేశాలు ఉన్నాయి. మిగిలిన అన్ని క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి. మరి హిందువులకు ఎన్ని దేశాలు ఉన్నాయి? ఏదది ఏదది ఏదది